రైట్. ప్రమాదవశాత్తు భార్యాభర్తలు ఇద్దరు ట్రైన్ నుంచి పడి చనిపోయారు అనుకున్నాము అంతా. కానీ ఇప్పుడు షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. అది ప్రమాదవశాత్తు భార్యాభర్తలు ఇద్దరు ట్రైన్ నుంచి కింద పడినటువంటి విషయం కాదు. ట్రైన్లో ఆ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. ఇప్పుడు ఆ గొడవ పడుతున్నటువంటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో వాళ్ళు గొడవపడి ఒక ఎమోషన్ అంటే ఒక క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. పైనుంచి ఒక ప్రయాణికుడు పైన బెర్త్ నుంచి వాళ్ళిద్దరిని వీడియో తీశాడు. వాళ్ళిద్దరూ చాలాసేపటి నుంచి గొడవ పడుతున్నారు. అంటే ఒక వ్యక్తి ఇక ఫోన్ తీసి వీడియో తీస్తున్నాడు అంటే దానికి చాలాసేపు వాళ్ళు గొడవ పడి ఉంటారు. ఏదో ఒక నిమిషం 2 నిమిషాలుగా దాదాపుగా వాళ్ళు కొంతసేపటి నుంచి తీవ్రంగా గొడవ పడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే వాళ్ళిద్దరి గొడవని, ఆ భార్యాభర్తల గొడవని ఒక ప్రయాణికుడు ఆ పైన ఉన్నటువంటి బెర్త్ నుంచి వీడియో తీశాడు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దంపతులే, అక్కడ ట్రైన్లో గొడవ పడ్డ వాళ్ళిద్దరూ 2 నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గొడవ కారణంగానే ట్రైన్ నుంచి దూకేశారు దంపతులు. ముందు క్షణికావేశంలో ట్రైన్ నుంచి తొలుత భార్య భవానీ దూకేసింది. అది చూసి వెంటనే తట్టుకోలేక ఆ ఎమోషన్ మీద, అదే క్షణికావేశం మీద భర్త సింహాచలం కూడా దూకేశారు. ఇద్దరు క్షణికావేశంలో దూకేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇవాళ ఉదయం నల్గొండ జిల్లా వంగపల్లి ఆలేరు ట్రైన్ రూట్లో ఈ ఘటన జరిగింది. భార్యాభర్తలు ఇద్దరిది ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా. అయితే వాళ్ళు ఇక్కడ బతుకు తెరువు కోసం, జీవనోపాధి కోసం హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. 2 నెలల కిందటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఇద్దరు భార్యాభర్తలు. ట్రైన్లో సొంత ఊరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గొడవ వీడియో బయటకు రావడంతో అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, కావాలనే ఇద్దరు గొడవపడి ఆ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంగా క్లియర్గా అర్థమవుతోంది. వీడియోలో ఇద్దరు ఘర్షణ పడుతున్న దృశ్యాలున్నాయి. తన భార్య భవానీని గట్టిగా పట్టుకున్నాడు. అంటే తను కొంత ఎమోషన్కి గురవుతుంది, తను కొంత క్షణికావేశానికి గురవుతున్నట్టుగా మనకు చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. కాబట్టి తనను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ సింహాచలం, అంటే భర్త సింహాచలం చేశాడు. కానీ భవానీ శాంతించలేదు. గొడవ ఎక్కువై క్షణికావేశంలో రైలు నుంచి ఆ భవానీ దూకేసింది. భవానీ కోసం వెంటనే రైలు నుంచి దూకేశాడు సింహాచలం. ఇద్దరు మరణించారు. దంపతుల మృతితో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. మనం చూడొచ్చు, వాళ్ళ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. సో మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం ఇస్తారు విజయనగరం నుంచి. శివశంకర్, చాలా దారుణం జరిగింది. ఆ ఇద్దరు అంటే ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి జారి పడిపోయారు అనుకున్నాము, కానీ ప్రమాదవశాత్తు కాదు, అది గొడవ జరిగింది. ఆ క్షణికావేశంలో ముందు భార్య దూకింది, తర్వాత ఆ భర్త దూకినటువంటి విజువల్స్ బయటకు వచ్చాయి. సో ఇక్కడ ఈ విషాదం అక్కడ వాళ్ళ స్థానికుల్లో, వాళ్ళ బంధువుల్లో ఎంత ఆవేదన కలిగిస్తోంది. రైట్, మళ్ళీ మా ప్రతినిధి శివశంకర్ని కాంటాక్ట్ చేద్దాం. అయితే చాలా దారుణం జరిగింది. ఒక క్షణికావేశానికి లోనైతే ఎంత దారుణం జరుగుతుందో ఉదంతంగా మనం ఈ సంఘటనను చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, అక్కడ భార్యాభర్తలు ఇద్దరు ట్రైన్లో గొడవ పడుతున్నారు. వాళ్ళిద్దరిది పార్వతీపురం మన్యం జిల్లా. వాళ్ళిద్దరు ఇక్కడ జగద్గిరిగుట్టలో సికింద్రాబాద్ సమీపంలో జీవనోపాధి కోసం వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. సో వాళ్ళిద్దరూ అంటే కొత్త జంట, నవ జంట. మరి వాళ్ళిద్దరికీ ఎందుకు గొడవ స్టార్ట్ అయింది, ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది అర్థం కాని పరిస్థితి. సో వాళ్ళిద్దరు ట్రైన్లో ఉన్నారు. ట్రైన్లో ప్యాసింజర్స్ మొత్తం చూస్తున్నారు. ఒక పెద్ద ఆవిడ పిలుస్తుంది, ఆ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టండి అని కూడా పిలుస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే పైనుంచి బెర్త్లో వీడియో తీశారు. తన వెనకాల ఉన్నటువంటి ఒక ప్యాసింజర్ కూడా వాళ్ళ గొడవను గమనిస్తూ ఉన్నాడు. అయితే గొడవ చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. అతను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భవాని తన భార్యను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మాట పెరిగినటువంటి ఆ విజువల్స్, ఆ ఎమోషన్ అవన్నీ కూడా మనకు చూస్తేనే అర్థమవుతుంది. తను వారించే ప్రయత్నం చేశాడు. కొంత గొడవ వద్దు, దాన్ని ఆ గొడవని సద్దుమణిగే ప్రయత్నం కూడా భర్త నుంచి కొంత జరిగింది. కానీ భవానీ భర్త మాటను వినకుండా అలాగే ఆవేశంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. తను పట్టుకొని తను ఎంత కంట్రోల్ చేసినా కూడా తన చేతుల్ని విడిపించుకొని మరి గొడవకు దిగుతోంది భవానీ. చూడండి, అంటే వేలు పెట్టి ఇట్లా గొడవ, అంటే వాగ్వాదం అనేది ఆ స్థాయికి చేరినట్టు ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళ ఉదయం జరిగినటువంటి ఇది ప్రమాదవశాత్తు
ట్రైను వెళ్తుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అది వంగపల్లి ఆలేరు రూట్లో, అంటే సికింద్రాబాద్ దాటిన తర్వాత కాజీపేట రూట్లో ట్రైన్ వెళ్తుంది. వంగపల్లి ఆలేరు రూట్లో ఆ, భార్యాభర్తలు ఇద్దరు ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డారేమో అని అందరూ భావించారు. ఎందుకంటే చాలామంది ట్రైన్ వెళ్తున్నప్పుడు కొంత అక్కడ చూడడానికి కోసం, బయట చూడడం కోసం చాలామందికి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంటుంది. ఆ డోర్ దగ్గరకు వచ్చి నిలబడడం కావచ్చు, ఆ డోర్ దగ్గర అప్పుడు ఎట్లా కొత్తగా భార్యాభర్తలు కాబట్టి కొంత ఆ సీనరీస్ అవన్నీ చూద్దాం అనుకున్నారు కావచ్చు, అట్లా కింద పడిపోయారేమో, అట్లా ప్రమాదవశాత్తు జరిగిందేమో అని అందరూ భావించారు. కానీ అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, క్షణికావేశంలో జరిగినటువంటి అతిపెద్ద పొరపాటు, అతిపెద్ద తప్పు. ఆ క్షణికావేశం అనేది 2 ప్రాణాల్ని బలి తీసుకుంది. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం అందిస్తారు. శివశంకర్, భార్యాభర్తలది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం కాదు, అది గొడవ వల్ల, క్షణికావేశం వల్ల జరిగిన మరణంగా తెలుస్తుంది మనకు. సో అంటే వాళ్ళ అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయాయి. సో ఇట్లా గొడవ పడి చివరికి ప్రాణాలు తీసుకున్నటువంటి వాళ్ళ గురించి ఆ కుటుంబీకులు, వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ గ్రామస్తులు కావచ్చు, వాళ్ళ బంధువులు ఎంత విషాదంలో ఉన్నారు? రాజేష్, మీరు అన్నట్టు మొదట దీన్ని మనం చూసుకుంటే ప్రమాదవశాత్తు ట్రైన్ లోని జారిపడినట్టుగానే పరిగణించారు. కానీ ట్రైన్ లో నుంచి ఒక వీడియో బయటికి సోషల్ మీడియా హల్చల్ చేయడంతో ఒక్కసారిగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కూడా గొడవపడి, ఏదో ఒక విషయంపై ఇద్దరు కూడా గొడవపడి తర్వాత భవాని ఏదైతే వివాహిత ఉన్నారో ఆవిడ దూకేయడంతో తర్వాత తన భర్త సింహాసనం కూడా దూకేసినట్లయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే గొడవ ఏం జరిగింది, ఎందుకంటే పెళ్లి జరిగి కేవలం 2 నెలలు మాత్రమే అయింది. గత 3 నెలల నుంచి ఇద్దరు వివాహం అంటే ప్రేమలో ఉన్నారు, తర్వాత వివాహం కూడా చేసుకున్నారు. ఇద్దరు కూడా చిన్న వయసే, సింహాచలం 25 సంవత్సరాలు, అదేవిధంగా భవానికి 19 సంవత్సరాలు మాత్రం. ఇద్దరు మేజర్లు అయ్యాక పెళ్లి చేసినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ మేజర్లు అయిన తర్వాత కూడా నిర్ణయాలు తీసుకోవడంలో ఎందుకు పొరపడుతున్నారో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం, తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం ఎంత కూడా కొంత మనకి ఏంటంటే ఇటువంటి ఇబ్బందికర విషయాలు తలెత్తే అవకాశం. ఎందుకంటే అంతగా ఆలోచించే వయసు సరిగా లేకపోవడంతో క్షణికావేశంలో అనేక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ క్రమంలోనే ఈ దుర్ఘటన కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మొత్తం గరుగుబిల్లి మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయని చెప్పి. ఎందుకంటే చిన్న ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల్ని, అదేవిధంగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాల్సినటువంటి జీవితం, ముందు మరింత సంతోషంగా సాగాల్సినటువంటి జీవితం ఎందుకు ఇలా జరిగిందనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు. అంటే శివశంకర్, వాళ్ళకి కొత్తగా పెళ్ళని చెప్తున్నారంటే వాళ్ళ ఇంటిలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? అంటే ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తల మధ్య కాకుండా ఆ 2 కుటుంబాల మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? ఆ గొడవలు వీళ్ళ వైపు ఏమైనా టర్న్ అయ్యాయా? వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీ గురించి వీళ్ళిద్దరూ మదనపడి, వీళ్ళిద్దరు ఒకరినొకళ్ళు కొట్టుకొని, వీళ్ళిద్దరు ఒకరినొకళ్ళు ఇబ్బంది పెట్టుకొని ఆ రకంగా అయిందా? లేదంటే అప్పటికప్పుడు ఏదైనా ట్రైన్లో ఏదైనా విషయం మీద గొడవ జరిగినట్టుగా తెలుస్తుందా? ఐ మీన్ అంటే పాత అంటే ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి ఏమన్నా ఫ్యామిలీ మధ్యలో ఉన్న గొడవలు, డిస్ప్యూట్స్ ఉన్నట్టుగా తెలుస్తుందా? ప్రస్తుతానికైతే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా హ్యాపీగానే ఉన్నట్టు మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఇరు ఫ్యామిలీ మధ్య గొడవలు జరగడానికి ఎటువంటి ఆస్కారాలు. ఎందుకంటే అబ్బాయి తాలూకు ఫ్యామిలీ వైజాగ్లో ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న కూలి పనులు చేసుకుంటూ విశాఖలో జీవనం సాగిస్తున్నారు. తన అన్న కూడా అదే తల్లిదండ్రులతో పాటు ఉంటూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. సో ఎక్కడ కూడా ఫ్యామిలీస్ మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తడానికి అయితే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగింది, ఏదైనా అంటే చనిపోయిన అబ్బాయికి అదే విధంగా చనిపోయిన అమ్మాయి, వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై మాత్రమే విచారణ చేయాలి. ముఖ్యంగా ట్రైన్ లో వీరితో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళని విచారణ చేయాలి. ఎందుకంటే పూర్తిగా విన్నది వాళ్ళే. ఎందుకంటే అమ్మాయి ముందు తొందరపడి దూకడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నట్టు మనకి విజువల్స్ కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు ఆ టైంలో చుట్టుపక్కల ప్రయాణికులు కూడా కాస్త వారించే ప్రయత్నం చేశారు. అమ్మాయిని దగ్గరికి పిలిచి మా పక్కన వచ్చి కూర్చోమని పిలిచినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా పై బర్త్ లో ఉన్న ఆయన వీడియో కూడా తీయడం జరిగింది. సో వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏ విషయం మీద ఇద్దరు గొడవ పడ్డారనేది. సో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేయాలి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అది భార్యాభర్తల మృతి కేసులో బయటపడ్డటువంటి అసలు విషయం. సో ఇవాళ ఉదయం వంగపల్లి ఆలేరు రూట్లో భార్యాభర్తలు ఇద్దరు ప్రమాదవశాత్తు పడి చనిపోయారు అని అందరూ భావించారు. కానీ ప్రమాదవశాత్తు కాదు, అది ఒక రకమైన క్షణికావేశం అనేది అది చివరికి ప్రాణాలు కోల్పోయేలాగా చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాసేపు సరే అది ఏం గొడవో ఏంటో కొంత సంయమనం పాటిస్తే, కొంత శాంతి పాటిస్తే ఇద్దరి ప్రాణాలు దక్కేవి. కానీ ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం, ఒక క్షణికావేశం, అన్నిటికంటే మించి క్షణికావేశంలో ఏంటంటే తమను తాము శిక్షించుకోవడం వల్ల ఇతరులను శిక్షించినట్లు అవుతుంది అన్నటువంటి ఒక దానికి వెళ్ళిపోతారనమాట. అంటే అట్లా ఒక క్షణికావేశానికి గురై
కక్ష సాధింపు అంటే ఈ రకంగా నేను చచ్చిపోతే, నేను మరణిస్తే వీళ్ళకి ఒక తగిన శాస్తి జరుగుతుంది అన్నటువంటి ఒక ఎమోషన్లో, ఒక క్షణికావేశంలో వెళ్ళింది భార్య భవానీ. వెళ్ళి ఆ ట్రైన్లో నుంచి దూకేసింది. సో దూకేగానే వెంటనే ఆ అమ్మాయి భవానీని ఫాలో అవుతూ తను కూడా వెళ్ళి ఫాలో అయ్యి తను కూడా వెంటనే దూకేశాడు. సో ఇట్లా ఇద్దరు ఒక గొడవ నిండు ప్రాణాలని తీసుకుంది, నిండు ప్రాణాలని బలి తీసుకుంది. క్షణికావేశం అనేది ఎప్పటికీ డేంజర్ అది. సో షార్ట్ టెంపర్ అనేది చాలా చాలా డేంజర్. నిజంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏదైనా కూడా ఎంత పెద్ద చిన్న గొడవ కానీ, ఎంత పెద్ద గొడవ కానీ అంటే కూర్చొని పరిష్కారం చేసుకుంటే సామరస్యంగా ఏదైనా కూడా అయిపోతుంది. కానీ అట్లా కాకుండా ఇద్దరు కొత్తగా పెళ్ళిన జంట ఇంకా పూర్తిగా జీవితంలో కూడా అడుగుపెట్టలే వాళ్ళు. ఎంతో జీవితం ఉంది, చాలా సుదీర్ఘమైనటువంటి జీవితం ఉంది. సో సహజంగా ఇప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకలాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అది ఏ స్థాయి గొడవ కావచ్చు. వాళ్ళిద్దరి కుటుంబాల్లో పెద్దలకు సంబంధించిన గొడవ కోసం వీలు పడ్డారా, లేదా వీళ్ళ మధ్యలో గొడవ జరిగిందా? గొడవలు లేకుండా ఏ ప్రయాణం ఉండదు, ఏ జీవన ప్రయాణం ఉండదు. వాటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో అంత మెచ్యూరిటీ కూడా ఇంకా కనిపించట్లేదు. ఎందుకంటే ఆ అబ్బాయికి 25 సంవత్సరాలని చెప్తున్నారు, ఆ అమ్మాయికి 19 సంవత్సరాలని చెప్తున్నారు. ఇంకా చాలా వరకు ఇంకా మెచ్యూరిటీ రావాలంటే కూడా ఇంకా కొంత సమయం పడుతుంది. సరే పెళ్లి చేసుకునే వయసు వచ్చింది, ఇద్దరు మేజర్స్ అయ్యారు, ఓకే. కానీ పరిణితి కూడా ఇంకా పూర్తిగా రాని పరిస్థితి. సో పరిణితి లేక పూర్తిస్థాయి ఆలోచన విధానం ఇంకా డెవలప్ కాకపోవడం వల్ల, క్షణికావేశం వల్ల ఇవాళ ఇద్దరు ప్రాణాలు తీసుకున్నటువంటి విషాదకర పరిస్థితి. సో ట్రైన్లో నుంచి ప్రమాదవశాత్తు పడ్డారేమో అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ ట్రైన్లో చాలా ఎక్కువ గొడవ పడ్డారు, చాలా తీవ్రంగా వాగ్వాదం జరిగింది. తను కంట్రోల్ చేస్తున్నాడు, అంటే తనైతే సరే కొంతవరకు కంట్రోల్ చేస్తున్నాడు. తను ఇది ట్రైను, అందరూ మనల్ని చూస్తున్నారు, మనం ఈ రకంగా గొడవ పడడం కరెక్ట్ కాదు అన్నటువంటి కొంత ఆ మూడ్లో ఉన్నాడు ఆయన. సింహాచలం భర్త పేరు. సో ఆ సింహాచలం కొంత ఆలోచిస్తున్నాడు, ట్రైన్ ఇది, ఈ రకంగా గొడవ చేయొద్దు అంటూ. సరే తను శక్తి మేరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఇద్దరు ఒకరినొకరు మాట అనుకున్నది కూడా ఏం కనిపించట్లేదు. సో తనే కొంత ఎమోషన్కి గురవుతుంది, కొంత క్షణికావేశానికి గురవుతుంది భవానీ. కానీ ఆ భర్త సింహాచలం కొంత నివారించే ప్రయత్నం చేశాడు. కానీ అయినప్పటికీ కూడా తను చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. ఆమె మరింతగా ఎమోషన్కి గురైంది, మరింత క్షణికావేశానికి గురైంది. అక్కడ పక్కన ఒక లేడీ కూడా అక్కడ వారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో పైన ఒక బెర్త్ పైన ఉన్నటువంటి ఒక ప్యాసింజర్ ఆ వీడియో తీశాడు కాబట్టి, ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఎటువంటి అనుమానాలు లేవు ఇంకా. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ గొడవ క్షణికావేశానికి దారితీసింది. తను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు, అయినా కూడా భార్య శాంతించలేదు. ఆ భవానీ అనే ఆ భార్య వెళ్ళింది, బయట దూకేసింది. వెంటనే తను కూడా వెళ్ళి దూకేశాడు. ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఒక క్షణికావేశం ఇద్దరి ప్రాణాలు తీసుకుంది. 2 కుటుంబాలకు జీవితాంతం తీరని శోకాన్ని మిగిల్చింది.